మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాకాకి తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు రోజుకి షాకులు ఇచ్చుకుంటూనే పోతా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరికొత్త షాక్ ఇచ్చాడు కేసీఆర్కి. ఇది బీఆర్ఎస్ పార్టీ ఊహించినటువంటి దెబ్బ. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ షాక్ ఏంటి, ఆ కథ ఏంటి, మరి ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని అసలు నాయకుడిగానే అంగీకరించడానికి సిద్ధపడలేదు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలోకి రాదు అనుకున్నారు, వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేవంత్ ముఖ్యమంత్రి కాడు అనుకున్నారు, రేవంతే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే తన రెక్కల కష్టంతో, తన పోరాటంతో, తన సమర్థతతో, తన సత్తాతో ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి తనకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. అయితే ఆ రేవంత్ రెడ్డి వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద, దుర్మార్గాల మీద, అవినీతి మీద, వీటన్నిటి మీద విచారణ చేస్తాడేమో, వీళ్ళందరినీ జైలుకు పంపిస్తాడేమో అనేటువంటి భయంతో, ఆందోళనతో కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకులు, శాసనసభ్యులు, మాజీ మంత్రుల దాకా ఒగ్గబట్టుకొని నిలబడి ఉన్నారు. ఎప్పుడు ఎవడి మీద పడిపోతాడో అని చెప్పి. కొంతమంది ఆల్రెడీ కాంప్రమైజ్కి సిద్ధమైపోయారు, కొంతమంది పార్టీ జంప్ అవుతామని చెప్పి రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్ళిపోయారు. అయితే కేసీఆర్ కక్క రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే 2 పెగ్గులు ముందు ఎక్కువైపోయి పడిపోతే హిప్ రిప్లేస్మెంట్ అన్నారు, జాయింట్ రిప్లేస్మెంట్ అన్నారు, ఏదో ఒకటి రిప్లేస్మెంటేగా పోయాడు. యశోద హాస్పిటల్లో కూర్చున్నాడు, పడుకున్నాడు. ఓకే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా పరామర్శ చేశాడు. ఇవన్నీ షాకులు, దెబ్బలు అనుకుంటే ఇంతకు మించినటువంటి షాక్ ఏంటంటే సెక్యూరిటీ రివైజ్ చేయడం జరిగింది హోంశాఖ ఆధ్వర్యంలో. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల అందరికీ సెక్యూరిటీ తీసేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరమైన మేరకు మాత్రమే దాన్ని రివిజన్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. మాజీ మంత్రులకి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళకి 2+2 గన్మెన్స్ని కేటాయించడం జరిగింది. ఇక ఇప్పుడు కేసీఆర్ కాకా పరిస్థితి ఏంటి? ఇప్పుడు వై కేటగిరీ ఇచ్చారు. అంటే మన రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చింది కదా ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం. ఒక ఎంపీగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆయన ఆల్రెడీ కస్టోడియల్ టార్చర్ చేశాడు కాబట్టి ఆయన విజ్ఞప్తి మేరకు రఘురామకృష్ణరాజుకి వై కేటగిరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్కి వాళ్ళు ఏమంటారంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంటే నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే జగన్, ఎవరైనా మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా 10వ ముఖ్యమంత్రి, 12వ ముఖ్యమంత్రి, 14వ ముఖ్యమంత్రి అని రాసుకొని మీరు మాజీ ముఖ్యమంత్రి అని పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడుతూ కాకాకి ఎలివేషన్ ఇద్దారని మీరు తొలి ముఖ్యమంత్రి అంటే 2వ ముఖ్యమంత్రి, 3వ ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి అని పెట్టుకుంటారా ఏడైనా? అట్లా ఉండదు. మాజీ అయినాక మాజీయే కాబట్టి అది తీసేయరు, ఇప్పుడు సబ్జెక్టులో నుంచి తీసేయరు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి వై కేటగిరీ భద్రత ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నాళ్ళు హంగామా చేసినట్టుగా కథ ఉండదు. ఎందుకంటే ఆయనకేం పెద్ద రిస్క్ లేదు. ఏం పొడిచాడని అడ్డగోలు అక్రమ సంపాదన చేసుకున్నాడు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. అంతేగాని ఆయనకి రిస్క్ ఉండటానికి టెర్రరిస్టులతో రిస్క్ లేదు, మావోయిస్టులతో రిస్క్ లేదు. కాబట్టి రిస్క్ లేదు కాబట్టి రస్కులాగా తీసేసి ఇతనికి ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించేసి ఒక్కరివటి సెక్యూరిటీ చాలు నీకు. పైగా నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావుగా. ముఖ్యమంత్రిగా ఉంటేనే ఫామ్ హౌస్ నుంచి నువ్వు బయటకు వచ్చింది లేదు, వస్తే ప్రగతి భవన్కి వచ్చి ఎవరిని నువ్వు కలిసేది లేదు. కాబట్టి ప్రతిపక్ష నేతగా ఇక నువ్వు అసలు కలిసేది ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రజానాయకుడు కాదు, నువ్వు ఒక దురహంకారం ఉన్నటువంటి వ్యక్తివి. వాస్తవం ఇది, పచ్చి వాస్తవం కాదా? గత 9.5 సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఈయన సెక్రటేరియట్కి పోయాడు, ఎన్ని రోజులు ఈయన ప్రజల్ని కలిశాడు, ఎన్ని రోజులు పోయి ఫామ్ హౌస్లో తాగి పడుకున్నాడని చెప్పి అడుగుతున్నా. తాగడం అనేది అతని వ్యక్తిగతం, ఓకే. బట్ నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని చేసి నువ్వు తాగు, నువ్వు తిరుగు, నువ్వు తందనాడాడు. మాకు సబ్జెక్ట్ కాదు, అది మాకు విషయం కాదు. నువ్వు తాగొచ్చు, ఏమన్నా చేయొచ్చు, నీ ఇష్టం. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా నీ విధులు నిర్వహించాలి. అది వదిలేసి నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నాడని సమస్య. సరే, ఇప్పుడు అది కూడా సమస్య కాదు. అయితే ఇక మరిన్ని రాబోయే రోజుల్లో ఆల్రెడీ తలసాని ఏం చేశాడు, తన ఇంతకుముందు ఏదైతే యానిమల్ హస్బెండరీ మినిస్టర్గా ఉన్నాడో, పశుసంవర్ధక శాఖ మంత్రిగా, ఆ శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ లేపేసేటువంటి కార్యక్రమం చేసి అడ్డగోలుగా దొరికాడు తన మాజీ ఓఎస్డీని పంపించి. కాబట్టి ఇటువంటి డెకాయిట్ పనులన్నీ చేయటం, అడ్డగోలుగా దొరికిపోవటం, దానికి మళ్ళీ సెంటిమెంట్ పులిపేటువంటి ప్రయత్నం చేయటం, ఇక ఎన్నాళ్ళు మీరు ఆడినటువంటి ఆట పోయింది. కేవలం ప్రాంతం అనేటువంటి ఎమోషన్ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకోవడం పోయింది. మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మీరు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారు, చేయండి, బరాబర్ చేయండి. మేమేం దాన్ని విమర్శించాం. ఒక రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నువ్వు మహారాష్ట్రలో పోటీ చేస్తా అంటావు, బట్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదు అంటావు నువ్వు. దాంతోపాటు రెండోది ఏంటంటే దౌర్భాగ్యం, 6 ఏళ్ళు 7 ఏళ్ళ క్రితమే
రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనప్పటికీ నువ్వు చంద్రబాబు మనిషివి, నువ్వు తెలుగుదేశం తొత్తు అంటావు. నువ్వు కూడా ఒకప్పుడు తెలుగుదేశంలో పనిచేసినవి, నువ్వు కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తివే. ఎన్ని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. రేవంత్ దెబ్బకి బీఆర్ఎస్ పార్టీలో టాప్ టు బాటం ఎప్పుడు ఎవడ మీద పడతాడో అనేటువంటి భయంతో, టెన్షన్తో ఒరిగిపోతున్నట్టుగా తెలుస్తోంది.